హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇప్పుడే డిన్నర్ అయితే చేశాను. సో ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అండి, పలదనాలు కట్టడానికి. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగే మా ఇంట్లో అయితే పూజ ఉంది, స్వామి పూజ. ఇడుముల ముందు చేస్తారు కదండి పూజ ఇంటి దగ్గర. సో ఆ పూజ అయితే రేపు జరుగుతుంది మా ఇంట్లో. అందుకోసం ఇవన్నీ కూడా మా స్వామి అయితే ఇంక తీసుకొని వచ్చారు ఈవినింగే. సో నైట్ పని అంతా అయిపోయినాక ఇంకా భోజనం కూడా చేసినాక ఇప్పుడైతే ప్యాకింగ్ చేయాలని ఇలా కూర్చున్నాను. 4 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే ఖర్జూరం కూడా తీసుకొని వచ్చారు. ఖర్జూరం కూడా ఫ్రూటే కాబట్టి 5 రకాల ఫ్రూట్స్ అయితే పలదనంలో ప్యాకింగ్లో అయితే వేస్తున్నాను. సో ఇక్కడైతే ఫాస్ట్గా అయితే ప్యాకింగ్లు అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగే పూజ కాబట్టి రేపు మార్నింగ్ అయితే ఇవన్నీ కూడా నేను చేయలేను. సో అందుకోసమే ఇంక ఈ ప్యాకింగ్లు అయితే ఇప్పుడే చేస్తున్నాను అనమాట నైటేని. ఇక్కడైతే ఒక కవర్లో తాంబూలం, బనానా, యాపిల్, ఆరెంజ్ అండ్ జామ పండు కూడా వేసి ఖర్జూరం కూడా వేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. సో కాయిన్స్ కూడా వేయాలి, బట్ మా స్వామి అయితే తీసుకొని రాలేదు కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగే తీసుకొని వస్తామన్నారు. సో అప్పుడైతే ఒక్కొక్క దాంట్లో కాయిన్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఎక్కువ మంది స్వాములు కాకుండా ఒక 12 మంది స్వాములు అయితే వస్తారని చెప్పారు మా స్వామి అయితే. సో అందుకోసం ఇంక 12 ప్యాకింగ్లు అయితే చేస్తాను ఇక్కడ. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ అన్నీ కూడా సైడ్కి పెట్టేసి ఎన్ని ప్యాకింగ్లు చేస్తాను అన్ని ప్యాకింగ్లు కూడా ఒక బ్యాగ్లో అయితే వేసి రెడీగా ఉంచుతాను అనమాట మార్నింగ్కే. సో ఇప్పుడు ఇంటి దగ్గర చేసే పూజ వచ్చేసి చిన్న పూజే కాబట్టి అంత పెద్ద హడావిడి ఏమి ఉండదు అనమాట. జస్ట్ మామూలుగానే చేస్తాము. ఇంకా ఎర్లీ మార్నింగ్కి మా స్వామి కాయిన్స్ కూడా తీసుకొని వచ్చారు. సో ఆ కాయిన్స్ అన్నిటి ఇలా ప్యాకింగ్ చేస్తున్నాడు మా చిన్నోడైతే. స్కూల్కి అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాడు ఇక్కడ. సో వాడికైతే అలా కాయిన్స్ అయితే ఇచ్చేసాను, ఒక్కొక్క దాంట్లో వేసి ప్యాక్ చేసి నాన్న అనేసి. సో వాడైతే నాకు అలా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మా చిన్నోడైతే ఏం చేసినా సరే వీడియో తీస్తే ఊరుకుంటాడేమో కానీ మా పెద్దోడైతే అస్సలు వీడియోలోకి రాడు. నా వెనకతలో నిల్చొని ఉన్నాడు, బట్ వాడికి వీడియో తీస్తానంటే అసలు రావట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇంక స్వామి మెడలో వేయడానికి ఒక పువ్వుల దండ, నెక్స్ట్ ఇడుములు బియ్యం అంటారు కదా అవి కూడా రెడీగా పెట్టాను. పసుపు కొమ్ములు, కాయిన్స్, బియ్యము అవైతే ఒక ప్లేట్లో పెట్టేసి రెడీగా ఉంచుతాను. ఇంక స్వాములకి ఇచ్చి ఆ పలదానాల్లో కూడా కాయిన్స్ అయితే వేసి ప్యాక్ చేస్తాడు మా చిన్నోడైతే. ఇక్కడైతే ఇంక స్వామి అయితే వచ్చారు. సో విభూది అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే స్వామి పూజ చేసేటప్పుడు ఇందులో కర్పూరం వేసి వెలిగిస్తారు. సో అందుకోసం అవన్నీ అయితే రెడీగా ఉంచేసి ఇంకా పూజా రూమ్లో కూడా అన్ని సర్దుకుంటున్నారనమాట. ఇంక వచ్చే స్వాములందరికీ కూడా పాయసం చేద్దామని మా స్వామి అయితే ఇలా పాల ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చారు. పాయసం అయితే నేను చేయట్లేదు, మా స్వామి వచ్చేసి వేరే స్వామికి అయితే చెప్పారు, సన్నిధానం దగ్గర ఉండే స్వామికి అయితే చెప్పారు. ఆ స్వామి అయితే చాలా బాగా చేస్తారనేసి ఇంకా ఇంట్లో ఉండే సేమియా కూడా వద్దనేసి బయట నుంచి మా స్వామి అయితే సేమియాని అయితే తీసుకొని వచ్చారు. ఇంక మామిడి కొమ్మలన్నీ కూడా ఇలా పూజా రూమ్కి అయితే పెట్టుకున్నాను. పాయసం చేయడానికి వేరే స్వామి అయితే వస్తారు కాబట్టి ఆ స్వామి వచ్చేలోగా అయితే నేను నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ అయితే వేపుకుని రెడీగా ఉంచుతాననేసి ఇప్పుడైతే పాయసంలోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా స్వామి వచ్చాక సేమియాని నెయ్యిలో వేపుతారు కాబట్టి నేనైతే ఇక్కడ కొద్దిగానే నెయ్యి వేసుకొని ఇంకా అందులో అయితే జీడిపప్పు, కిస్మిస్ అయితే బాగా వేపుకుంటున్నాను అనమాట. ఒక 12 మంది స్వాములకి పాయసం చేయాలి కాబట్టి మనం చేసిన పాయసం కూడా వాళ్ళకి నచ్చదో కాబట్టి స్వామి చేయడం వల్ల నాకు కూడా ప్లస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే మనం చేసింది మళ్ళీ బాగా రాకపోతే ఇంక స్వాములు ఎవరు కూడా తినకుండా అయిపోతారు. సో స్వామి చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఇంకా అవన్నీ వేపేలోగా అయితే స్వామి అయితే వచ్చేసారు. సో స్వామి పాయసం చేయడానికి అక్కడ పెద్ద ప్యాన్, కళాయి అయితే పెట్టేశాను. సో వాళ్ళైతే ఇంకా పాయసం అయితే వండుకుంటారు. ఇంకా స్వామి వచ్చిన వెంటనే ఒక దీంట్లో పాయసంకి పాలు వేసి పెట్టేశారు, ఇంకో దీంట్లో అయితే సేమియా అయితే వేపుకుంటున్నారు. సో నేనైతే ఇంక ఈ పూజా రూమ్లో వచ్చేసి చిన్న పీట పెట్టేసి అయ్యప్ప స్వామి పటాన్ని అయితే పెట్టాను. సో అయ్యప్ప స్వామి పటం వచ్చేసి పైనే ఉండేది, బట్ పూజ చేస్తున్నారు కాబట్టి పీట మీద పెడితే బాగుంటుందేమనేసి ఇంక మా స్వామి చెప్పిన వెంటనే నేను కింద అయితే పీట మీద అలా రెడీ చేశాను అనమాట. సో సైడ్కి ఒక కలసం కూడా పెట్టేశాను. ఇక్కడైతే స్వామి ఒక దీంట్లో సేమియా అయితే వేపేసి రెడీగా ఉంచుకున్నారు. సో ఇక్కడ ఈ పాయసం చేసే స్వామి వచ్చేసి వంటలు అయితే చాలా బాగా వండుతారట. ఫంక్షన్ల దగ్గరికి కూడా వెళ్ళి వంటలు అయితే చేస్తూ ఉంటారు. సో అందుకోసం ఈ చిన్న పొయ్యి దగ్గర అయితే వండడానికి ఇబ్బందిగా ఉందని చెప్తున్నారనమాట. సో స్వామి అయితే పాయసం అయితే చాలా బాగా రెడీ చేస్తారు. ఇంకా చూడడానికి కూడా చాలా బాగుందనమాట, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా స్వామికి చిన్న దీంట్లో వండడానికి ఇబ్బందిగా ఉందనేసి 2 దీంట్లో అయితే పెట్టేశారు. సో 2 దీంట్లో కూడా పాయసం సగం చేసి అయితే పెట్టేశారు. సో పాయసం ఇంకా మూత తీయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎంతైనా స్వామిలు చేసిన ప్రసాదం కదా, చాలా బాగానే ఉంటుంది. ఈ పాయసంకి మేము తెచ్చే 1 లీటర్ పాలు సరిపోవనేసి ఇంకో లీటర్ కూడా తెప్పించి 2 లీటర్ల పాలు అయితే వేసి ఈ పాయసాన్ని అయితే చాలా చక్కగా చేశారు. ఇప్పుడైతే ఇంక మా స్వామి వచ్చేసి స్వాములందరికీ ఇవ్వడానికి తవలు కూడా తీసుకొని వచ్చారనమాట. సో పలదానాల్లో తవలు కూడా పెట్టి సిద్ధమనేసి ఇంక ఈ తవలు అయితే తీసుకొని వచ్చారు. సో నేనైతే ఇంక ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా గురుస్వామి కూడా ఉంటారు కాబట్టి గురుస్వామికి అయితే స్పెషల్గా ఈ సాల్వ్ అయితే తీసుకొని వచ్చారు. సో మా స్వామి అయితే ప్రతి సంవత్సరం మాల వేస్తారు కాబట్టి నాకు ఈ పూజలు అవి కూడా బాగా అలవాటు అయిపోయాయి అనమాట. అంటే ఇలాంటివన్నీ కూడా ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, స్వాములు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలనేసి నాకు ముందుగానే తెలిసింది. ఎందుకంటే స్వామి ఆల్రెడీ మా స్వామి అయితే 8వ సారి ఇది మాల అయితే.
సో అలా చేస్తూ ఉండడం వల్ల నాకు ఈ పూజకైతే ఎలా చేయాలి ఏంటనేసి నాకు ఏ డౌట్ లేకుండా నేనైతే మంచిగా చేసుకుంటాను. ఇక్కడ స్వాములు అందరూ వచ్చేసరికి ఇలా పాయసం కప్పులు అయితే రెడీగా ఉంచాను. ఇంకా స్వాములు వచ్చేటప్పుడు అన్నీ తీసి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా హడావిడి అయిపోతారు వచ్చిన తర్వాత స్వాములు అయితే, అందుకోసం అలా ముందుగానే పెట్టేశాను. ఇక్కడైతే ఇంక స్వాములు అయితే వస్తున్నారు కాబట్టి ఇంకా అందరు స్వాములకు కూడా కాలు కడిగి దండం పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేను కాలు కడిగి ఈ స్వామి వచ్చేసి గురుస్వామి అనమాట. సో అతనికైతే ఫస్ట్ కాలు కడిగాను, ఆ తర్వాత ఇంకా చిన్న స్వాములు అయితే వస్తున్నారు. అసలు అయ్యప్ప స్వాములు అంటే ఒక ప్రత్యేకత కదా. సో స్వాములకి ఇలా కాలు కడగడం, వాళ్ళు భిక్ష చేసినాక వాళ్ళు తినే ఆకులు ఎత్తడం ఇవన్నీ కూడా చాలా అదృష్టంగా భావిస్తారు మా సైడ్ అయితే. సో మా సైడ్ అనే కాదు ఎక్కడైనా సరే ఇలా అదృష్టంగానే భావిస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో నేను ఇంకా కాలు కడిగాక మా తోటికోడలు కూడా అందరు స్వాములకైతే కాలు కడుగుతుంది. సో మేమైతే 12 మంది స్వాములు అనుకున్నాం కానీ ఒక 13-14 మంది స్వాములు అయితే వచ్చారు. సో ఇక్కడ పాయసం చేసే స్వామి వచ్చేసి ఇలా కూర్చుండిపోయి అందరు స్వాములకు కూడా పాయసాన్ని అయితే పెడుతున్నారనమాట. సో గ్లాసుల్లో వేసేసి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆ స్వామి ఉండటం వల్ల పాయసం కూడా ఆ స్వామి చేసి ఇంకా వచ్చే స్వాములు అందరికి కూడా అలా పాయసం పెడుతున్నారు కాబట్టి మనకైతే ఇబ్బంది లేకుండా ఆ స్వామి చూసుకుంటున్నారు అనిపించింది. సో ఇంకా స్వాములు అందరూ కూడా పాయసం తాగడం స్టార్ట్ చేశాక పూర్తయినాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. టీ కూడా చేశారు, బట్ ముందుగా పాయసం తినడం వల్ల టీ అయితే ఎవరు తాగలేదనమాట. సో ఆ టీ అయితే ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంక మా స్వామి అయితే పూజా రూమ్లో పూజనైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ గురుస్వామి వచ్చేసి మంత్రాలు అనమాట చదువుతున్నారు. కొంతమంది స్వాములు వచ్చేసి పెరట్లో ఉన్నారు పాయసం తినుకుంటే, కొంతమంది స్వాములు వచ్చేసి హాల్లో అయితే ఉన్నారు. ఇంకా గురుస్వామి వచ్చేసి వాళ్ళకైతే గాబరు పెడుతున్నారు, తొందరగా రండి స్వామి శరణ్ ఘోష్ చెప్పండి అనేసి. ఇంకా స్వాములు అందరూ కూడా వచ్చేస్తున్నారు అనమాట ఒకరికొకరు. సో ఇక్కడ నుంచి కూడా వాయిస్ ఓవర్ కొద్దిగా తగ్గించి మీకు పూజ ఎలా చేస్తారో పెడతానమాట, మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. విష్ణు సుతనే కలకల వల్లభనే లోకరక్షకనే అమృత గుణాకరణే ఇంకా పూజ అయిన వెంటనే ఇడుములు బియ్యం వచ్చేసి అందరం ఇంట్లో వాళ్ళందరం కూడా ఒక్కొక్కరిగా వేస్తూ ఉంటాం అనమాట. 3 పిడుగుల్లో అయితే బియ్యం అయితే వేస్తాము. ఇక్కడ మా బుడ్డదానికి కూడా వెయ్యమంటే అసలు బాగా అల్లరి చేస్తుంది అనమాట, వెయ్యననేసి చెప్తుంది. సో ఎంత చేపెట్టి వేద్దామన్నా సరే అసలు ఒప్పుకోవట్లేదు అనమాట బియ్యం వేయడానికి. ఇంకెందుకులే అనేసి ఇంకా వాళ్ళ అమ్మే తన చేయికి ముట్టించేసి ఇంక బియ్యం అయితే వేసింది. ఇంక ఇంట్లో వాళ్ళందరం కూడా బియ్యం వేయడం పూర్తయినాక ఇప్పుడైతే స్వాములు అయితే బియ్యం వేస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ స్వామి మీ అందరికీ హాయ్ కూడా చెప్తున్నారు. పల్దనలేనా ఇంక అందరి మేసి ఆ ఇడుములు బియ్యం అయితే మూటనైతే కట్టేసి ఇంక సన్నిధానంకి అయితే తీసుకొని వెళ్తారనమాట. ఇంకా పూజ అంతా ఆల్మోస్ట్ పూర్తయింది కాబట్టి ఇప్పుడైతే పలదానాలు అయితే ఇస్తున్నాము స్వాములందరికీ కూడా. ఫస్ట్ అయితే మా స్వామితో అయితే గురుస్వామికి వాళ్ళకైతే ఇప్పిస్తారు, తర్వాత మేమందరం కూడా ఒక్కొక్కరికి ఇలా పలదానాలు అయితే ఇస్తూ ఉంటాము. ఇలా ఇవన్నీ చేయాలంటే చాలా సరదాగా ఉంటుంది. సో చూసారు కదా అలా శరణ్ ఘోష పాడుకుంటూ వెళ్తూ అనమాట. ఇంకా స్వామి చేతులు అయితే మా స్వామి చేతిలో కొబ్బరికాయ మీద ఇంకా కర్పూరం వెలిగించి అయితే ఉంది. సో అలా ఇంట్లో లాస్ట్ వరకు అయితే వెళ్ళి ఇంకా బయట అయితే ఆ కొబ్బరికాయని అయితే కొట్టేస్తారు. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒక్కొక్కరికి తెలియదు కదా, ఎందుకంటే కొన్ని సిటీలో వచ్చేసి ఒక్కొక్కలా చేస్తూ ఉంటారనమాట. సో మా ఊరు సైడ్ అయితే ఇలా చేస్తారని నేనైతే చూపించాను.
ఇంక స్వాములు వెళ్ళిపోయాక నేను మా తోటకోడలు అయితే ఇలా పాయసాన్ని అయితే తింటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.